కత్తి రౌడీ చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది, డాక్టర్ల చేతిలో ఉంటే ప్రాణాలు పోస్తుంది. అలాగే కొన్ని మందులు కూడా డాక్టర్లు సూచించినట్టుగా వాడితే ప్రాణాలుంటాయి, అదే ఇష్టం వచ్చినట్టుగా వాడితే ప్రాణాలు పోతాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ చాంద్రాయనగుట్ట ఎపిసోడ్. మత్తు కోసం ఇంజెక్షన్లు తీసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇద్దరు యువకులు. వారు తీసుకున్నవి అట్రాక్యూరియం అనే ఇంజెక్షన్స్. అసలు ఈ ఇంజెక్షన్స్ దేనికి వాడతారు, ఎందుకోసం తీసుకుంటారు? ఇదే విషయం తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది బిగ్ టీవీ. అట్రానియం అనేది ఏంటి అంటే ఒక మజిల్ రిలాక్సెంట్ అనమాట. ఇది ఏమంటామంటే న్యూరో ట్రాన్స్మిషన్ బ్లాకేజ్ చేసి మజిల్ని కొద్దిగా రిలాక్స్ చేసి మనకు సర్జరీ టైమ్స్లో కానీ ఎప్పుడైనా మన ట్యూబ్స్ ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు కానీ అన్కాన్షియస్ మెడిసిన్స్ ఆర్ వీ కెన్ సే దట్ ఎప్పుడైతే మనం ఒక ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తామో లేకుంటే సర్జరీస్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం జనరల్ అనెస్థీషియా ఇస్తాము. సో జనరల్ అనెస్థీషియాతో పాటు ఒక మజిల్ రిలాక్సెంట్ ఇవ్వాలి కాబట్టి ఈ మెడికేషన్ మనము జనరలీ డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఇట్ ఇస్ పర్టికులర్లీ గివెన్ అండర్ స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్లో మాత్రమే ఇది ఇవ్వాలన్నమాట. అది సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇట్స్ షుడ్ బి గివెన్ ఇన్ ఎ సెటప్ ఆఫ్ హాస్పిటల్లో మాత్రమే ఈ మెడికేషన్ అనేది ఇవ్వాలి. అది ఒకవేళ మనం అలాంగ్ విత్ మన జనరల్ అనెస్థీషియా మెడిసిన్స్ లేకుండా ఇచ్చాము అంటే ఇమీడియట్గా పేషెంట్ ప్యారలైజ్డ్ అయిపోయి హైపోటెన్షన్ వెళ్ళిపోయి చనిపోతారు. సో ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి మనం దీన్ని మిస్యూజ్గా యూస్ చేసాము అంటే ఇఫ్ వీఆర్ నాట్ టేకింగ్ మన జనరల్ అనెస్థీషియా మెడిసిన్స్ లేకుండా తీసుకున్నాము అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రబుల్ సో మచ్ అండ్ ఇమీడియట్గా పారాలిసిస్ వచ్చి పేషెంట్ విల్ డై, హైపోటెన్షన్ వచ్చి పారాలిసిస్ వచ్చి పేషెంట్ విల్ డై. ఎట్టి పరిస్థితిలో ఇది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్ అనేది బయట మార్కెట్లో దొరకదనమాట. విన్నారుగా, ఈ ఇంజెక్షన్ అనేది బయట దొరకదు, కేవలం హాస్పిటల్స్కు మాత్రమే సప్లై ఉంటుంది. మామూలుగా మెడికల్ షాప్స్లోకి వెళ్ళి అడిగితే ఇచ్చే ఇంజెక్షన్ అసలే కాదు. డాక్టర్స్ చెబుతున్నట్టు కేవలం హాస్పిటల్స్కే అందాలి, లేదంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి. ఇదే డాక్టర్లు చెబుతున్న మాట. కానీ బయట నిజంగా అలాంటి పరిస్థితే ఉందా? మెడికల్ షాప్స్లో ఈ ఇంజెక్షన్స్ అస్సలు దొరకడం లేదా? ఈ ఇంజెక్షన్స్ తీసుకునేందుకు తెగ కష్టపడాలా? ఈ విషయాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే మెడికల్ షాప్స్లో భాగోతాలను బయటపెట్టిన బిగ్ టీవీ టీం మరోసారి నిజాలను నిగ్గు తేల్చేందుకు బరిలోకి దిగింది. మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురయ్యాయో ఓసారి చూద్దాం. సేమ్ బ్రాండ్ ఉందా అండి? వేరే బ్రాండ్ ఉందా? అట్రానియం అది ఇంజెక్షన్. బాడీ మజిల్ రిలాక్సేషన్ మెడిసిన్ ఎందుకు వాడతారని మీరు కదా చెప్పాల్సింది. మరి ఏది అంటే అది ఇస్తే ప్రాబ్లం అవ్వదా? తెలియదు అంటున్నారు కదా. అది 100 mg తెప్పించండి. అంటే వేరే బ్రాండ్ అయినా సరే, సేమ్ కంపెనీ ఏం అవసరం లేదు, వేరేదైనా సరిపోతుంది. ఇంకెక్కడ దొరుకుతుందండి అడుగుతున్నారా? ఇంకొక బ్రాండ్ సేమ్ ఫార్ములా వేరే బ్రాండ్ ఏమన్నా? అది 100 mg అడగండి. 25 mg ఉంటుంది యాక్చువల్గా, 100 mg కావాలి. అది బాక్స్ ఇచ్చేసాం. వేరే బ్రాండ్ సేమ్ లేదు. అట్రానియమేనా ఇది? ఓకే, ప్రాబ్లం లేదు. ఎంత mg అండి? 50 mg ఉంది, 100 mg లేదు అలా. ఒక 2 ఇవ్వండి. 50 mg కూడా షార్ట్ ఎక్స్పైరీ ఉంది మళ్ళీ. ఎప్పుడు? మే 26. 4 months ఉంది కదా, ప్రాబ్లం ఏం లేదు. జాను, ఫెబ్రు, మార్చి, ఏప్రిల్, మే 5 months ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు. ఎన్ని వస్తాయి బాక్స్లో? అమౌంట్ అక్కడే చేయాలి. ఎదురు చెప్పారు ఆల్రెడీ. అమెరికన్ రెమెడీ ఏ బ్రాండ్ అయినా పర్లేదు. 100 mg ఉందా? 25 mg ఉన్నాయి, 50 mg ఉన్నాయి.
50 mg ఇవ్వండి. బాక్స్కి ఎన్ని వస్తాయి? 25 వస్తాయా? షీట్లో 5 ఉన్నాయి అన్ని ఒక షీట్ ఇవ్వండి సరిపోతుంది. సేమ్ అంటే అట్రోనియం ఫార్ములా. సరే అది కొంచెం బిల్ ఇవ్వరా సార్? హాస్పిటల్ సాయి క్లినిక్. రిజిస్ట్రేషన్ నెంబర్ మాండేటరీనా? రిజిస్ట్రేషన్ సార్ అనెస్థీషియా డ్రగ్స్ ఉన్నాయా? అవును, కంపల్సరీ కావాలి. అంటే మేము రిఫరెన్స్ తీసుకెళ్ళింది చూపించినా మీకు? రెఫరెన్స్ ఉన్నాయి వితౌట్ బిల్ వస్తుంది. పర్లేదు, వితౌట్ బిల్ అయినా పర్లేదు. యాక్చువల్గా పక్క షాప్లో అడిగితే 25 mg ఉందంట. సో అందుకని ఇంకా మళ్ళీ 390 రూపీస్ క్యాష్. 390 గూగుల్ పే చేసి. వితౌట్ బిల్ టు గూగుల్ పే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి మనం? అయ్యో క్యాష్ తీసుకురాలేదా? చూశారుగా ఈ మెడికల్ షాపు ఓనర్ ఎంత గొప్పోడో. అతని షాప్లో ఇంజెక్షన్స్ లేకపోతే ఎక్కడ దొరుకుతాయో కనుక్కొని అక్కడికి తీసుకెళ్లి మరీ ఇప్పించాడు. ఇదే దారుణం అంటే ఆ రెండో షాప్ యజమాని మరింత మహానుభావుడు. మొదట పద్ధతిగా హాస్పిటల్ పేరు చెప్పండి, ఆ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పండి అంటూ ప్రశ్నలు వేసేసరికి పద్ధతిగా వ్యాపారం చేసుకుంటున్నాడు అనుకునే లోపే బిల్లొద్దంటే ఇవేమీ అవసరం లేదంటూ చెప్పేశాడు. బిల్లు లేదు కాబట్టి క్యాష్ ఇవ్వాల్సిందేనన్నాడు. ఇలా ఉంది వీళ్ళ వ్యవహారం. తెలియదు అంటున్నారు కదా. అది 100 mg తెప్పించండి. లేదు మేడం, అది ఒక చోట మెసేజ్ పెట్టినాను, వాళ్ళకి మెసేజ్ వచ్చింది. అంటే వేరే బ్రాండ్ ఏదో ఒక షాప్ వాళ్ళు అలా ఉన్నారని అన్ని మెడికల్ షాప్ నిర్వాహకులు అలానే ఉంటారా అనే ప్రశ్న మీరు వేయొచ్చు. అందుకే మరో షాప్కి కూడా వెళ్ళింది బిగ్ టీవీ టీం. అక్కడ ఎలాంటి సీన్స్ ఎదురయ్యాయో కూడా చూడండి. ఇది అట్రానియం బెస్ట్ కంపెనీ నేమ్ డిఫరెంట్, కంపెనీ నేమ్ డిఫరెంట్, ఫార్ములా సేమ్. ఓకే. అంటే ఇప్పుడు దానికి దీనికి వేరియేషన్ ఏముంటుందండి? తేడా ఏముంటుంది దానికి దీనికి? ఓన్లీ కంపెనీ డిఫరెంట్, కంపెనీ సేమ్ ఫార్ములా. ఓకే. ఇందులో ఎన్ని ఉంటాయండి? 5. ఎంత 5 కలిపి? 2005 అన్న 180 మేడం. 241 ఉన్నాయి, 180లో వస్తుంది. ఒక్క నిమిషం చెప్పండి అన్న, పర్లేదు. అది 100 mg తెప్పిస్తారా రేపు? అంటే ఏమైనా అడ్వాన్స్ కొట్టాలా? కాల్ చేస్తా మేడం. కాల్ చేయండి. ఒకవేళ వస్తే అందులో కూడా 5 ఉంటాయా? కవర్ ఏమన్నా? ఇది అట్రానియం బెస్ట్ కంపెనీ. మొదటి ఇద్దరి కంటే ఇతను ఇంకా గ్రేట్. ప్రజెంట్ మా దగ్గర 25 mg మాత్రమే ఉంది, 100 mg నేను తెప్పిస్తాను, తెప్పించి మీకు నేనే కాల్ చేస్తానని చెబుతున్నాడు. ఎంత మంచి మనసో. అసలు ఆ ఇంజెక్షన్ దేనికి వాడతారో కూడా తెలియదు వారికి. దాన్ని మిస్యూజ్ చేస్తే జరిగే అనర్థాల గురించి కనీస అవగాహన కూడా లేదు వారికి. ఇక్కడ ఏదో ఒకటి 2 మెడికల్ షాపుల గురించి బాధ కాదు. ఇలాంటి ప్రమాదకర ఇంజెక్షన్స్, డ్రగ్స్ ఇంత సులభంగా దొరుకుతుంటే డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. ఈ ప్రశ్న మేం వేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా బడా కంపెనీల నుంచి చిన్న చిన్న మెడికల్ షాపుల వరకు జరిగే అక్రమాలను బయటపెట్టాం. అప్పుడు ఏదో 4 రోజులు రేట్స్, కేసులు అంటూ హడావిడి చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు మళ్ళీ నిద్రలోకి జారుకున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఇంజెక్షన్ బాడీ మజిల్ రిలాక్సేషన్. మెడిసిన్ ఎందుకు వాడతారని మీరు కదా చెప్పాల్సింది. మరి ఏది అంటే అది ఇస్తే ప్రాబ్లం అవ్వదా?
తెలియదు అంటున్నారు కదా. అది 100 mg తెప్పించండి. ఒక్క నిమిషం లేదు మేడం, అది ఒక చోట మెసేజ్ పెట్టినాను, వాళ్ళకు నో అని మెసేజ్ వచ్చింది. అంటే వేరే బ్రాండ్ అయినా సరే, సేమ్ కంపెనీ ఏం అవసరం లేదు, వేరేదైనా సరిపోతుంది. నిజానికి మొదటే మేల్కొని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? అసలు ఏ డ్రగ్ మార్కెట్లోకి వస్తోంది, ఎటు వెళ్తోంది, దేని లెక్క ఏంటి అనే కనీస సోయి అధికారులకు లేనట్టుగా కనిపిస్తోంది. బిల్లొద్దంటే క్యాష్ ఇస్తే చాలు అని ఓపెన్గానే చెబుతున్నారంటే దీని వెనుక జరుగుతున్న అక్రమ దందా గురించి ఓసారి ఆలోచించండి. కంపెనీ నేమ్ డిఫరెంట్, కంపెనీ నేమ్ డిఫరెంట్, ఫార్ములా సేమ్. ఓకే. అంటే ఇప్పుడు దానికి దీనికి వేరియేషన్ ఏముంటుందండి, తేడా ఏముంటుంది దానికి దీనికి? ఓన్లీ కంపెనీ డిఫరెంట్, కంపెనీ సేమ్ ఫార్ములా. ఓకే. ఇందులో ఎన్ని ఉంటాయండి? 5. ఎంత 5 కలిపి? 2005 అన్నా 180 మేడం. 241 ఉన్నాయి, 180లో వస్తుంది. ఒక్క నిమిషం చెప్పండి అన్న, పర్లేదు. అది 100 mg తెప్పిస్తారా రేపు? అంటే ఏమైనా అడ్వాన్స్ కొట్టాలా? కాల్ చేస్తా మేడం. కాల్ చేయండి, ఒకవేళ వస్తే. అందులో కూడా 5 ఉంటాయా? కవర్ ఏమన్నా? ఇసుకే అట్రాక్యూరియం ఇంజెక్షన్స్ ఎంత ప్రమాదకరమో అటు మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళకి కనీస అవగాహన కూడా ఉండట్లేదు. కేవలము కండరాల రిలాక్సేషన్ కోసమో కొంతమంది మాత్రము మత్తు ఇంజెక్షన్లుగా వాడుతూ వారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇప్పటికే 2 కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. అసలు బయట మెడికల్ షాప్లలో అసలు ఏం జరుగుతోంది, ఈ దందా గురించి అసలు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారు, తనిఖీల మాట ఏవిది అంటూ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రజలంతా కూడా అనుకునే పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. రైట్ సుజాత, అసలు మెడికల్ షాప్ల దందా ఏ విధంగా కొనసాగుతుంది? ప్రిస్క్రిప్షన్ అవసరం లేకున్నా పర్లేదు, డబ్బులు ఇస్తే చాలు, దాని గురించి మత్తు ఇంజెక్షన్లు అంటే ఈ అట్రాక్యూరియం ఇంజెక్షన్ అనేది అనస్థీషియాలో వాడతారు అని చెబుతున్నారు. అసలు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ ఎదురైంది, ఎందుకు ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది? మెడికల్ మాఫియా మీద మొదటి నుంచి బిగ్ టీవీ అనేక కథనాలను ప్రచురించింది. అధికారుల్లో చలనం కలిగి వెంటనే కూడా తనిఖీలు చేసి ఇలాంటి వాటికి కట్టడి చేస్తారని భావించింది. కానీ మొదట్లో ఈ బిగ్ టీవీ ప్రచురించినటువంటి కథనాలకి అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపులకు వెళ్ళి నామకే వాస్తు మాత్రమే తనిఖీలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ కూడా యాస్టీస్గా ఈ మెడికల్ దందా అనేది కొనసాగుతూనే ఉంది. చంద్రాయనగుట్టలో ఆటో డ్రైవర్స్ 2 అట్రానియం ఇంజెక్షన్స్ తీసుకొని చనిపోయారు అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు, వైద్యులు కూడా నిర్ధారించారని పోలీసులు చెప్తున్నారు. అయితే తర్వాత మెడికల్ షాప్లో అట్రానియం ఇంజెక్షన్స్ ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడతారు, ఎవరు వెళ్ళినా ఈ అట్రానియం ఇంజెక్షన్ ఇవ్వకుండా ఉంటారు అని చెప్పేసి అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి భావించాము. కానీ డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రము తమకి ఏమీ సంబంధం లేదు, మార్కెట్లో ఎలాంటి ఇంజెక్షన్స్ అమ్మినా ఎలాంటి టాబ్లెట్స్ అమ్మినా ప్రాణాలు తీసే వాటిని ఏమమ్మినా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము కేవలం చూస్తూ ఉండిపోతాం అన్న తీరుగా వాళ్ళ వ్యవహారం కనిపిస్తుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ ఘటన జరిగిన తర్వాత ఎంతవరకు అధికారులు డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి అమాయకపు ప్రజలు ప్రాణాలు పోకుండా ఉండేందుకు బిగ్ టీవీ మరొకసారి అవేర్నెస్ తీసుకురావడానికి ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ నేపథ్యంలోనే మనకి దొరికినటువంటి అట్రానియం ఇంజెక్షన్స్ ఇవే. అయితే మొదట మెడికల్ షాప్లోకి వెళ్ళిన తర్వాత అట్రానియం ఇంజెక్షన్ కావాలి, ఒక బ్రాండ్ నేమ్ చెప్పగానే ఈ బ్రాండ్ మా దగ్గర లేదు, వేరే బ్రాండ్ ఉంది అని చెప్తున్నారు. ఆ తర్వాత 25 mg ఉంది, 50 mg ఉంది, 100 mg ఉంది, మీకు ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీసం వాళ్ళకి ఎవరు వచ్చారు ఇంజెక్షన్ కోసము, ఈ ఇంజెక్షన్ ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అనేటువంటి కనీస అవగాహన లేదు. దాంతోపాటు మరికొంతమంది మాత్రము ఆ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా పర్లేదు, మేము బిల్ ఇవ్వము, మీకు కావాల్సినటువంటి ఏ మెడిసిన్ అయినా సరే హోమ్ డెలివరీ కూడా చేస్తాము, ఎలాంటి ఇంజెక్షన్స్ అయినా ఎలాంటి టాబ్లెట్స్ అయినా అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు అని అంటే
అసలు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇద్దరి ప్రాణాలు పోయాయి. అన్ని బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురించింది. ఈ చంద్రాయనగుట్ట ఆటో డ్రైవర్స్ అట్రానియం తీసుకొని చనిపోయారు అని చెప్పేసి వరుస కథనాలు ప్రచురించింది. న్యూస్ అంతా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా ఈ మెడికల్ షాప్ వాళ్ళు? మెడికల్ షాప్ వెనుక ఉంది నడిపిస్తుందంతా కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులని చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. కానీ డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడికి ఏ మెడికల్ షాప్కైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని మెడిసిన్స్ మాత్రము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే ఇస్తారు. ఆ మరికొన్ని ఇంజెక్షన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా ఇవ్వరు అని చెప్తున్నారు. ఈ అట్రానియం ఇంజెక్షన్స్కి సంబంధించి అటు వైద్యులు మాత్రము కేవలము డాక్టర్స్ వెళ్తేనే ఇవి ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా ఇలాంటి మెడిసిన్ అనేది ఇవ్వద్దు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. కానీ మెడికల్ షాప్లో మాత్రము మనం వెళ్ళంగానే వాళ్ళకి డబ్బులు మాత్రమే కావాలి. ఎవరు వచ్చి తీసుకుంటున్నారు, ఎవరికి ఇస్తున్నాము, ఈ ఇంజెక్షన్ ఎందుకు వాడుతున్నాము అనేది ఎలాంటి అవగాహన లేదు. వాళ్ళ మీద అధికారులు చర్యలు తీసుకోరు. నెల నెల కూడా అధికారులకి చేతివాటం వెళ్తుంది కాబట్టే వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదని కూడా పబ్లిక్ నుంచి అనేక సార్లు విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మెడికల్ షాప్ రన్ చేసే వాళ్ళ తీరు కూడా మారడం లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో చూస్తే చాలా వరకు ఓవర్ డోసెస్ తీసుకొని చనిపోయినటువంటి సంఘటనలు చాలా చూసాము. కానీ మెడికల్ షాప్కి వెళ్తే చాలు, డబ్బులు ఇస్తే ఏ మెడిసిన్ అయినా సరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 4 షాపుల్లో నిఘా నిర్వహిస్తే ప్రతి చోట కూడా వాళ్ళ దగ్గర ఈ అట్రానియం లేకపోయినా మేము ఎక్కడి నుంచైనా తెప్పించి ఇస్తాము, మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి ఈ అట్రానియం ఇంజెక్షన్ ఇస్తున్నారు. అంటే ఒకవేళ చిన్నపిల్లలు వెళ్ళి నాకు అట్రానియం ఇంజెక్షన్ కావాలి అని అంటే ఎన్ని కావాలి అని అడుగుతున్నారే తప్ప మేము ఇది ఇవ్వము, ఇది ఇవ్వడానికి రూల్స్కి విరుద్ధం అని మాత్రం వాళ్ళు ఎక్కడా కూడా చెప్పడం లేదు అని అంటే వాళ్ళ మీద డ్రగ్స్ కంట్రోల్ అధికారుల నిఘా లేదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఈ షాప్లు ఇష్టానురాజ్యం ప్రకారం ఈ విధంగా చేస్తున్నారు. అయితే ప్రత్యేకించి కొన్ని కంపెనీలు మార్కెట్లో వివిధ రకాల కంపెనీల పేర్లతో ఇలాంటి అట్రానియం ఈ ఇంజెక్షన్స్ని మార్కెట్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాయి. చాలా మందికి ఇవి మార్కెట్లో చాలా ఈజీగా దొరికిపోతాయి, ఇవి తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక అవగాహన పెంచేలాగా వాళ్ళకి కంపెనీలు కూడా ప్రమోషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పడంలో ఏమాత్రమూ ఆశ్చర్యం లేదనే చెప్పాలి. అట్రానియం గురించి చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్స్ చనిపోతే కనీసం అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంకెంతమంది ప్రాణాలు పోతే అధికారుల్లో చలనం కలుగుతుంది? ఇప్పుడైనా సరే ఇలాంటి అట్రానియం ఇంజెక్షన్స్ మార్కెట్లో దొరకవు, అవేర్నెస్ తెప్పిస్తారు, డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారా లేదని చెప్పేసి బిగ్ టీవీ నిఘా నిర్వహిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎన్ని కావాలి, ఇంకా కావాలా, ఎంత ఎంజీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ప్రైస్ తక్కువకి ఇస్తాము, మీకు డోర్ డెలివరీ కావాలా లేకపోతే ఇతర రాష్ట్రాలకి పంపించాలా అని చెప్పేసి వాళ్ళ మొత్తం కూడా చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇంత ఇద్దరి ప్రాణాలు, అమాయకు ప్రాణాలు పోయాయి ఈ అట్రానియం ఇంజెక్షన్ ద్వారా. మార్కెట్లో అమ్మొద్దు అనని కనీస అవగాహన వాళ్ళకి లేదా అనంటే లేదనే చెప్పాలి. మరి అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదు? ఇలా ఒకటి కాదు, కనీసం వందలాది షాప్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మెడిసిన్ అనేది చాలా ఈజీగా దొరికిపోతుంది. చాలా వరకు ఇప్పటికే అటు ప్రభుత్వము డ్రగ్స్ని పూర్తిగా రూపుమాపుతున్నాము అని చెప్పి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ వాడకం కొంతమేరకు తగ్గినప్పుడు చాలామంది డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళు స్లీపింగ్ కోసం లేకపోతే వాళ్ళు మొత్తం డైవర్ట్ అయిపోవడం కోసం ఇలాంటి ఇంజెక్షన్స్, స్లీపింగ్ టాబ్లెట్స్ అవి తీసుకొని ప్రాణాలను పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంలో అయినా సరే ప్రభుత్వం ఇంత సీరియస్గా డ్రగ్స్ మీద కంట్రోల్ చేస్తుంటే ఈ ఒకవైపు మెడికల్కి సంబంధించినటువంటి అధికారులు మాత్రము మాకేం సంబంధం లేదు, ఆ డ్రగ్స్ దొరకకపోతే ఇలాంటి మత్తునిచ్చేటువంటి లేకపోతే కిక్కునిచ్చేటువంటి టాబ్లెట్స్, మెడిసిన్స్ వాడితే మాకేంటి, ఎవరి ప్రాణాలు పోతే మాకేంటి అన్న తీరుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు అటు భావిస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అట్రానియం ఇంజెక్షన్ మార్కెట్లో ఎక్కడా దొరకదు, ఎవ్వరు ఇవ్వరు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తుంటే, కానీ బిగ్ టీవీ నిఘాలో మాత్రం వెళ్ళంగానే వాళ్ళు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరికి వాడతారు, ఎన్ని అని మాత్రం అడగడం లేదు. ఎన్ని కావాలి, ఎంత ఇస్తారు, డోర్ డెలివరీ చేయాలా లేకపోతే ఇతర రాష్ట్రాలకు పంపించాలా, ఇవి మాత్రమే చెప్తున్నారు. అంటే దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? డ్రగ్ కంట్రోల్ అధికారుల మీద చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా లేకపోతే మెడికల్ షాప్స్ మీద డ్రగ్ కంట్రోల్ అధికారులు తీసుకోవాలా? ఇద్దరు ప్రాణాలు పోయాయి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే కేవలము ఈ అట్రానియం ఇంజెక్షన్ తీసుకొని చనిపోయింది ఇద్దరని మాత్రమే బయటికి వచ్చింది కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ ఈ విషయం బయటికి రాకుండా ఉండి
ప్రాణాలు పోయినటువంటి మంది ఎంతమంది ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేనే తీసుకొచ్చాను, నేనే వేసుకుంటాను, ప్రాణాలు పోతే ఆ తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారు? నాకు అమ్మిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే నా కుటుంబానికి వాళ్ళు ఆన్సర్ చెప్తారా, ప్రభుత్వం ఆన్సర్ చెప్తుందా, ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇద్దరు ప్రాణాలే కదా అని చెప్పేసి కనీసం వాళ్ళు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఒక కమిటీ వేసి మెడికల్ షాప్స్ మీద ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఒకవేళ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా ఇవ్వద్దు ఈ మెడిసిన్ అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కానీ వాళ్ళకి అవేం పట్టడం లేదు. మేము ఇచ్చేస్తాము, మీకు ఎన్ని కావాలి, మా షాప్లో లేకపోతే పక్క షాప్లో తెప్పించి ఇప్పిస్తాము, ఇలానే మాట్లాడుతున్నారు. కానీ ఇవి మా దగ్గర లేవు, ఉన్నా కూడా ప్రిస్క్రిప్షన్ కావాలి, ప్రిస్క్రిప్షన్ ఉన్నా ఇవ్వద్దు, ఇలాంటివి ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడకపోతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు పోతే ఆ ప్రాణాలకు విలువ లేదా అని చెప్పేసి పబ్లిక్ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అటు పబ్లిక్ కూడా భావిస్తున్నారు. బిగ్ టీవీ కథనాలకి ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందిస్తారా, లేకపోతే ప్రభుత్వం ఆన్సర్ చేస్తుందా చూడాలి. రేఖ. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.